తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి ఎట్టకేలకు చిక్కింది. అయితే కొన్ని గంటలుగా గ్రామంలోని పశువుల పాకలో మకాం వేసింది. గేదెలు తిరగబడ్డంతోనే పులి పశువుల పాక నుంచి బయటకు వచ్చింది. సాధారణంగా పెద్ద పులి గేదెలు ఆవుల మీద దాడి చేసి చంపేస్తుంది. అయితే కూర్మాపురంలో గేదెల పాకలో దూరిన పులి 7 గంటల పాటు గేదెలను ఏమీ చేయలేకపోయింది. చివరికి గేదెలతో పడలేక పాక నుంచి బయటకు వచ్చిన పెద్ద పులి చివరకు ఫారెస్ట్ అధికారుల ఆపరేషన్కు చిక్కింది. 2 గేదెలు సురక్షితంగా ఉండడంతో రైతు సత్యబాబు ఆనందం వ్యక్తం చేశాడు. తన ఆవులు సురక్షితంగా ఉండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి రైతు సత్యబాబుతో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లా కూర్మపురంలో ఉన్నాం. ఇప్పటి వరకు పెద్ద పులి వల్ల ఎంత ఆందోళన చెందారో ఈ గ్రామస్తులంతా మనం చూస్తూనే ఉన్నాం. ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద పులి నానా తిప్పలు పెట్టింది. ఇక్కడ ఫారెస్ట్ అధికారులని, ఇక్కడ ప్రజలు కూడా చాలా భయాందోళన కలిగించింది. అయితే ఎట్టగాలకు ఏదైతే రెస్క్యూ టీం, ఫారెస్ట్ పూణె నుంచి వచ్చిన రెస్క్యూ టీము అలాగే ఇతర ఫారెస్ట్ అధికారులు కలిపి మత్తు ఇంజక్షన్ ఇచ్చి దాన్ని పట్టుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు దాన్ని రాజమండ్రి రిజర్వ్ ఫారెస్ట్కు ప్రస్తుతం తరలిస్తున్నారు. అయితే ఇందాక మధ్యాహ్నం అది పాత ఎక్కడైతే ఉదయం వచ్చి నెక్కుందో ఆ ఇంటి దగ్గర నుంచి అక్కడ ఫారెస్ట్ అధికారులని కళ్ళు గప్పి అక్కడి నుంచి ఊరి పొలాల మీదుగా వచ్చిన తర్వాత ఇక్కడ కాసేపు అటు ఇటు ఇక్కడ ఈ పాకలోకి దూరి ఇప్పటి వరకు కూడా మధ్యాహ్నం 12 గంటలకి ఈ పశువుల పాకలోకి దూరింది. అయితే ఈ పశువుల పాకలో ఉన్న పశువులు 2 గేదెలు ఇక్కడ 2 గేదెలు ఉన్నాయి లోపల. అప్పటికి ఈ చాలా ఖరీదైన గేదెలు, చాలా పెద్ద గేదెలు. ఇవి దాదాపు ఒక్కొక్కటి 1,50,000 రూపాయల వరకు ఖరీదు ఉంటుంది అనేది ఒక ఇది. దీంతో పులి పశువుల పాకలకు దూరగానే ఈ 2 గేదెల్ని కూడా చంపేసిందని చెప్పేసి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమై ఇక్కడ రైతులు కూడా ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఆ పెద్ద పులి ఇప్పుడే ఇంతకు ముందు దాదాపుగా ఇక్కడ నుంచి ఒక్కసారిగా ఇలాగొచ్చి బయటికి ఇక్కడ కళ్ళు గప్పి పారిపోయిన పరిస్థితి ఉంది. ఆ పారిపోయిన పడినప్పుడు ఏదైతే 2 ఇక్కడ ఎదురుగుండున్న ఈ బిల్డింగ్ మీద అలాగే ఇక్కడ ఈ బిల్డింగ్ మీద చూసినట్లయితే 2 కూడా రెస్క్యూ టీంలు ఒక మొత్తం ఇంజక్షన్ ఇచ్చే గన్నలతోటి రెడీగా ఉన్నారు. అయినప్పటికీ కూడా కళ్ళు గప్పి అది పారిపోయింది. అయితే అది బయటకు వచ్చి క్షణాల్లో కళ్ళు గప్పి పారిపోయిన నేపథ్యంలో దాని వెంట మళ్ళీ రెస్క్యూ టీం వెంటబడింది. మొత్తానికి మొత్తం ఇంజక్షన్ ఇచ్చి దాన్ని పట్టుకోవడం జరిగింది. అయితే ఆ పెద్ద పులి బయటకు రాగానే ఏదైతే రైతు ఇక్కడ ఉన్నారు ఆ రైతు వెంటనే లోపలికి వెళ్ళి తమ గేదెలు ఏమైపోయినాయి అని చెప్పి చాలా ఆందోళనగా ఆయన గబగబా వెళ్ళి లోపలికి వెళ్ళి చూసుకునేటప్పటికి 2 గేదెలు కూడా చాలా క్షేమంగా ఉన్నాయి. దీన్ని గేదెలు లోపలికి వెళ్ళి చూసినప్పుడు ఎలా ఉందో ఏంటో ఇప్పుడు ప్రస్తుతం గేదెల్ని ఏమైనా చేసిందా లేదో అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ఇందాక నుంచి అండి పొద్దున్న నుంచి బాగానే ఉన్నాయండి. 5 గంటలు దాటాక దాని మీద అటాక్ చేయడాకంటే చొక్క గేదె పెద్ద గేదె మీద పట్టదండి. ఆ గేదె మీద అడిగేటప్పటికి 2 తోళ్ళు తెంపండి, 2 కలిపి అటాక్ చేస్తేనే ఈతలు పట్టదండి. అది అప్పటిదాకా ఈతలు పడలేదండి. మేము 3 సార్లు పాపం కుర్రోళ్ళు అక్కడికి గేదెలు ఏమైపోయినాయి అందరం కలిపి అందుకని చేద్దాం ఈ పక్కన వాళ్ళు ఏమంటే మరి వినలేదండి. ఎవరు వినలేదండి. అలా 3 సార్లు బతిమాలేనండి. 3 సార్లు కూడా లెక్క చేయలేదండి. కడకొచ్చేటప్పుడు గేదెలు ఎప్పుడైతే దెబ్బలాడి గేదెలు ఎతలు కొట్టినాయండి అప్పుడు పాకలోంచి ఈతలు పట్టదండి. అంటే గేదెలు పులితోటి ఫైట్ చేసి 2 కలిపి గుద్దుతుంటే అప్పుడు ఈతలు పట్టదండి. అది అప్పుడు దాకా ఎతలేదు. గోంటుని చేసి అది అట్ల మీద ఆడపోయిందండి. ఇది అట్లనేమో ఈ దాడి చేసినాయండి. అప్పుడు ఈతలు పడిపోయి టప్పన వెళ్ళిపోయింది. గేదెలు దెబ్బలాటం వల్ల పులి బయటకు వచ్చిందండి. గేదెలు పులి మీద ఆడపోయిందండి. ఒక గేదె మీద దాడి చేసిందండి. దాని మీద రక్కిందండి. రక్కినప్పటికి తోట దింపేసిందండి. తోట దింపేసి 2 గేదె తోట దింపేస్తలో 2 కలిపి దెబ్బలాడుతున్నా అది ఎప్పుడైతే ఎక్కడుతుందో దాని మీద చేంజ్ చేసినాయండి. ఓకే, అంటే లోపల కట్టేస్తున్నప్పుడు కూడా తాళ్ళు తెగినాయండి. కొట్టుకుంటున్నాయండి. నిన్న నుంచి కొట్టుకుంటున్నా ఒకసారి దాడి చేస్తాలో ఈ రివర్స్ చేస్తాలో అది ఈతలు పడ్డదండి. అప్పటిదాకా ఈతలు పడలేదండి. అదండి. అంటే ఒకేసారిగా పెద్ద పులి రావడానికి కారణం గేదెలు తిరగబడడం వల్ల. లేకపోతే అప్పటిదాకా ఎన్ని బెట్టలు వేసినాయి, ఎన్ని రోడ్లు వేసినాయండి. చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఏమి రాలేదండి. పైన మీరు కొన్ని పాక పైకి ఆకులు ఇప్పేసి వాళ్ళని చూడమంటే వాళ్ళు ఎక్కడన్నారండి. ఇప్పుడు మరి ఇంతవరకు దాదాపుగా 15 చోట్ల ఈ ఆవుల్ని చంపింది, గేదెల్ని చంపింది, రక్తాన్ని తాగేసింది. ఇక్కడ మరి అంటే ఎందుకు అలాగా దీనికి వచ్చిందండి? చాలా గట్టిగా కోనరించిందండి ఆ గేదె కొంచెం ఉత్తప్పుడు మమ్మల్ని కొంచెం జనాన్ని ఊపిద్దండి. అది రివర్స్ అవుందండి. అది ఎప్పుడైతే రివర్స్ అవుందండి దీన్ని ఈ 2 గేదె ఏమో తోడిప్పేసుకోవడం వల్ల దానికి అనుకూలం కుదరలేదండి. లేకపోతే దాడి చేసినాయండి. చాలా అదృష్టవంతులు అయితే. చాలా అదృష్టం. ఇది ఇక్కడ చూసినట్లయితే
ఈ ఏదైతే ఈ విధంగా పెద్ద పులి బయటికి రావటం ఎందుకు వచ్చిందంటే ఈ గేదెలు తిరగబడ్డాయి, లోపల కట్టేసున్న గేదెలు రెండు కూడా పులి మీద తిరగబడడంతో ఆ లోపల ఒకదానికొకటి కట్టుకున్న పరిస్థితి ఉంది. కొట్టుకున్న పరిస్థితిలో గాండ్రించి ఒకేసారి అది బయటకు వచ్చిందని చెప్పి రైతు చెప్తున్నారు. దీంతో ఇక్కడ కూర్మాపురం గ్రామస్తులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. గత 7 రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో చేతనగరం మండలం, కోరుకొండ మండలం, అలాగే రాజానగరం, రాజమండ్రి రూరల్, ఇప్పుడు వచ్చినప్పటికీ ఈ రాయవరం మండలంలో ఈ కూర్మాపురంలో ఇలా చూసినట్లయితే మొత్తం మీద కంటి మీద కొనుక్కు లేకుండా చేసింది అటు రైతుల్ని ఇటు ప్రజల్ని కూడా. అలాంటి పెద్ద పులి చివరికి ఫారెస్ట్ అధికారుల రిస్క్ ఆపరేషన్కి చిక్కింది. దాన్ని ఫారెస్ట్కి తరలించే చర్యలు ఫారెస్ట్ అధికారులు చేపడుతున్నారు. కెమెరా మెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ 9 న్యూస్, కూర్మాపురం నుంచి.